హాయ్ అండి అందరికీ. మా గోదావరి పద్ధతులంటేనే చాలా స్పెషల్‌గా ఉంటాయి. దాంట్లో ఒక పెట్టుపోతలంటే ఇంకా చెప్పక్కర్లేదనమాట. పెట్టుపోతల్లో ఎలాంటి లోటు లేకుండా చేస్తారు మా గోదావరోళ్ళందరూననమాట. నిన్నైతే అట్ల దద్ద అయింది కదండీ! మా మరిది గారికి మొన్న కొత్తగా పెళ్ళయింది కదండీ! దానికోసమైతే మేము పంపాలనమాట వాళ్ళకి సారైతేని. దానికోసమైతే మా అత్తయ్య గారాళ్ళైతే ఇవన్నీ అయితే వాళ్ళకి పంపుతున్నారండి. తద్ది పేరంటాలు ఉంటారు కదండీ! తద్ది వాయినాలు తీర్చుకుంటామనమాట. మేము పెళ్ళైన కొత్తలోని తద్ది వాయినాలు తీర్చుకుంటామండి. 3 సంవత్సరాలు అయితే తద్ది వాయినాలు జరుగుతాయి. ఫస్ట్ సంవత్సరం అయితే ఇలా పంపాలన్నమాట. దానికోసం అయితే 6 రకాల చీరలు, వెండి గిన్నెలు, సబ్బులు పెట్లు, నూనెకాయలు, గాజులు, జాకెట్లు, చీరలు, పెళ్లి కూతురికి చీర, ఇంకా ఏ టు జెడ్ అనమాట అన్నీ పంపాలండి. బియ్యం పిండి, కొబ్బరికాయలు, డ్రింక్ కాయలు, కాయగూరలు, గోంగూర, తోటకూర, అలాగే గోరింటాకు, నూనె, పూజ దగ్గర సామాలు, పువ్వులు, కాయలు, ఏ టు జెడ్ అండి అన్నీ పంపుతామన్నమాట. అంటే అలా పంపడం అనేది సాంప్రదాయం అండి. గోరింటాకు కూడా పంపుతాము. గోరింటాకు గిన్నె, కుంకుమ గిన్నెలు, కుంకుమ భరణులు, ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి. బెల్లం, కొబ్బరికాయలు అన్నీ అయితే తద్ది ముందు రోజు నాడు అయితే పట్టుకుని వెళ్ళిపోతామండి. అంటే తెలియని వాళ్ళు ఇదేంటి అబ్బా అనుకుంటారు. మా గోదావరి సైడ్ మొత్తం అందరూ తద్దికి ఇలాగే పంపుతారనమాట. మగపెళ్లి వాళ్ళు, ఆడపెళ్లి వాళ్ళకి ఇలా పంపుతారండి. అంటే గోదావరి వాళ్ళందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేంటి అబ్బా అనుకుంటారు. మా గోదావరి సైడ్ పద్ధతులు చాలా బాగుంటాయండి. ఒక్కసారి అయితే నా వీడియోని చూడండి. వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.